హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ని మీకు మోడల్ పేపర్స్ ద్వారా అందించడం జరుగుతుంది. టోటల్ 50 మోడల్ పేపర్స్ని మన ఛానల్ ద్వారా మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ మోడల్ పేపర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. మరి ఈ మోడల్ పేపర్లో క్వశ్చన్స్ అన్ని సెక్షన్స్ నుంచి ఉంటాయండి. సో 3 సెక్షన్స్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, అలానే అందులో మీకు జనరల్ సైన్స్ కూడా కవర్ అవుతుంది. వాటితో పాటుగా మ్యాథమెటిక్స్, రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్, వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ కూడా కవర్ అవుతాయి అన్నీ కూడా. సో మరి 50 మోడల్ పేపర్స్ని మీరు ప్రిపేర్ అయినట్టయితే మోస్ట్ ఆఫ్ ది సిలబస్ని కవర్ చేసినట్టండి. డోంట్ మిస్ దీస్ 50 మోడల్ పేపర్స్. అలానే 50 మోడల్ పేపర్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా. మరి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేయడం ద్వారా క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి అలానే ఇతర రైల్వే ఎగ్జామ్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ CCHFను మరో పేరుతో ఏమని పిలుస్తారు? బ్లడ్ ఫీవర్, ఐ బ్లీడింగ్ వైరస్, హెమరేజిక్ ఫీవర్, కాంగో ఫీవర్. సో ఇది మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అలానే జనరల్ సైన్స్ రెండు కవర్ అయ్యేటువంటి క్వశ్చన్ అండి. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్తో పాటుగా మనకు ఇతర జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్తో ముడిపడి ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగా ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇస్తున్నారు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ అండి, ఐ బ్లీడింగ్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 29వ తేదీన విశాఖ నేవల్ డాక్యార్డ్లో నేవీలోకి ప్రవేశపెట్టబడిన అరిహాంత్ క్లాస్లో రెండవదైన అణు జలాంతర్గామి ఏది? సో మీకు మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని మాత్రం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లోనే ఇవ్వడం జరిగిందండి. సో ఐఎన్ఎస్ అరిహాంత్, ఐఎన్ఎస్ అరిగాత్, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ కల్వరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ అండి, ఐఎన్ఎస్ అరిగాత్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉద్దాన్ మహా అభియాన్ PM కుసుమ్ అనేటువంటి ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఎంత మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది? సో ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ అనగా సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, సో ఈ విధమైనటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఇంకా న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, మోస్ట్లీ ఒక క్వశ్చన్ అయితే అడిగేటువంటి అవకాశం ఉందండి. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, 4000 మెగావాట్లు. సో చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఇంపార్టెంట్, అది కూడా సోలార్ ప్లాంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఓరల్ కలరా వ్యాక్సిన్ OCVను ఏ పేరుతో ప్రారంభించింది? ఏ కోవాక్సిన్, బి హిల్చోల్, సి బయోచోల్, డి కలరాచోల్. సెకండ్ అండి, హిల్చోల్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా భారతదేశం ఏ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటుంది? సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానీ ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ కంపల్సరీ క్వశ్చన్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఆగస్ట్ 15, సెకండ్ వన్ ఆగస్ట్ 23, థర్డ్ ఆప్షన్ సెప్టెంబర్ 5th, ఫోర్త్ ఆప్షన్ అక్టోబర్ 2nd. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆగస్ట్ 23. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? సో పాలిటీ నుంచి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్. సో ఫస్ట్ 4 స్టేట్మెంట్లు ఇచ్చారండి. ఇక్కడ 4 స్టేట్మెంట్లో మొదటిది ఏమని ఇచ్చారంటే భారత రాజ్యాంగం 1935 చట్టం జిరాక్స్ కాపీ అన్నది ఎవరంటే KT షా అని ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్, భారత రాజ్యాంగం ఒక అందమైన అతుకుల బొంత అని మారిస్ జోన్స్ అన్నారని ఇచ్చారు. థర్డ్ వన్, భారత రాజ్యాంగం ఐరావతం లాంటిదని HV కామత్ అన్నారన్నారు. ఫోర్త్ వన్, భారత రాజ్యాంగ పరిషత్ ఒక హిందువుల సభ అని చర్చిలు అన్నారు. మరి ఈ 4 ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు మనకు. సో కరెక్ట్ కదా, రాంగ్ అని అంటే సరికానిది ఏవి అన్నారు. సో రెండవది 4వది రాంగ్ అండి. సో కాబట్టి మనకి ఇప్పుడు ఆన్సరు ఫోర్త్ వన్ అవుతుంది. రెండవ స్టేట్మెంట్, 4వ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్,
గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన పత్రిక, ఏ పత్రికను ప్రారంభించారు? నేషనల్ హెరాల్డ్, నవజీవన్, యంగ్ ఇండియా, ఇండియన్ ఒపీనియన్. ఆన్సర్ ఫోర్త్ వన్, ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికని దక్షిణాఫ్రికాలో ప్రారంభించారు గాంధీజీ గారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర నది మన దేశంలో ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది? మనకి జనరల్ అవేర్నెస్ సెక్షన్లో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, అలా ఇండియన్ జాగ్రఫీ నుంచి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ థర్డ్ వన్, అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం గుండా ప్రవహిస్తుంది. అలానే అస్సాం దుఃఖదాయని అని కూడా అంటారండి. బ్రహ్మపుత్ర నదిని అస్సాం దుఃఖదాయని అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, గోల్డ్ స్టీన్ ఏ కణాలను కనుగొన్నారు? ఈ కెమిస్ట్రీ నుంచి ఎక్స్ కిరణాలన, ఎలక్ట్రాన్లన, ప్రోటాన్లన, న్యూట్రాన్లన? సో గోల్డ్ స్టీన్ కనుగొన్నది ప్రోటాన్లను. ఎలక్ట్రాన్లను కనుగొన్నది జేజే థామ్సన్ అండి. సో జేజే థామ్సన్ కూడా ఎక్కువగా అడుగుతుండే ఎలక్ట్రాన్లను కనుగొన్నది ఎవరు అని. జేజే థామ్సన్. మనకి ఇక్కడ గోల్డ్ స్టీన్ వచ్చేసి ప్రోటాన్లను కనుగొన్నాడు. నెక్స్ట్ వన్, సిగ్నల్ కేఏ అనే కిట్ను ఏ వ్యాధి నిర్ధారణకు వాడుతారు? ఫస్ట్ వన్ కాలా అజార్, సెకండ్ వన్ అతి నిద్ర వ్యాధి, థర్డ్ వన్ చాగాస్ వ్యాధి, ఫోర్త్ వన్ బోధ వ్యాధి. మనకి జనరల్ సైన్స్లో డిసీజెస్ నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయితే ఉంటుందండి. మరి ఈ కిట్ను వాడేది కాలా అజార్ వ్యాధికి వాడతారు. పేర్లను సిగ్నల్ కేఏ, కాలా అజార్ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దామండి. దీని తర్వాత మళ్ళీ ఇంకొన్ని జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే, ఏ ట్రైన్ 125 మీటర్ లాంగ్ పాసెస్ ఏ మ్యాన్ రన్నింగ్ అట్ 5 km/h. అంటే 125 మీటర్లు ఉన్నటువంటి ఒక రైలు ఒక వ్యక్తిని దాటింది. ఆ వ్యక్తి ఎన్ని కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నారు అంటే గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నారు. అది కూడా ఎలాగ? ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ విచ్ ద ట్రైన్ ఈజ్ గోయింగ్. సో రైలు ఏ దిశలో వెళ్తుంటే అదే దిశలో పరిగెడుతున్నారు అంటున్నారు. సో ఎన్ని సెకండ్లలో ఆ ట్రైన్ దాటింది ఆ పరిగెడుతున్నటువంటి వ్యక్తిని అంటే 10 సెకండ్లలో దాటుతుంది. సో అంటే రైలు దాటుతుంది ఒక వ్యక్తిని 5 km/h వేగంతో వెళ్తున్నటువంటి వ్యక్తిని. ఎన్ని సెకండ్లలో దాటింది? ఎందుకంటే ట్రైన్కి లెంత్ ఉంటుంది కాబట్టి ఆ ట్రైన్ లెంత్ మొత్తం ఎంతసేపట్లో దాటింది ఆ వ్యక్తి అంటే 10 సెకండ్లు అని ఇచ్చారు. అయితే మనకు కనుగొమన్నది ఏమంటే ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్, రైలు వేగం ఎంత అని ఇచ్చారండి. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ గమనించినట్టయితే ట్రైన్ లెంత్ ఇచ్చాడు. సో ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చాడు? మనకు 125 మీటర్స్ అని ఇచ్చాడు. అలానే ఇక్కడ వ్యక్తికి ఏం లెంత్ ఉండదండి. ఇంకొక ట్రైన్నో లేకుంటే ప్లాట్ఫామ్ను దాటుతుంటే దాని లెంత్ను కూడా తీసుకో. మన ట్రైన్ వ్యక్తి వచ్చేసి మ్యాన్ వచ్చేసి లెంత్ ఉండదు కాబట్టి, డిస్టెన్స్ ఉండదు మ్యాన్కి కాబట్టి మ్యాన్ యొక్క లెంత్ని కన్సిడర్లోకి తీసుకోము. మరి ఇక్కడ ఎంత సమయంలో దాటుతుంది ఆ వ్యక్తిని? 10 సెకండ్లలో దాటుతుంది కాబట్టి 10 సెకండ్స్లో దాటుతుంది. సో ఇది మనకు చూడండి, ఇది డిస్టెన్స్, ఇది టైం. డిస్టెన్స్ బై టైం అంటే మనకు స్పీడ్ ఫార్ములా కదా. సో స్పీడ్ వచ్చేసి ఎంత అవుతుంది ఇప్పుడు? సో 5 2 జా 5 5 జా అలానే 5 2 జా 25/2 మీటర్లు పర్ సెకండ్. ఇది ట్రైన్ యొక్క స్పీడ్ అని అనుకోకూడదు మనకి ఇది, ఎందుకంటే రిలేటివ్ స్పీడ్ టు ద మ్యాన్. సో మనిషి యొక్క వేగంతో కలిపి ఉంటుంది ఇది. మరి మనిషి యొక్క వేగంతో కలిపి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి యాక్చువల్ మనకు ఆప్షన్స్లో కూడా ఒక్కొక్కసారి ఇచ్చిండొచ్చు 25/2 మీటర్స్ పర్ సెకండ్, కానీ ఇక్కడ ఆప్షన్స్ అన్ని km/hలో ఉన్నాయి కాబట్టి ఒకసారి చేంజ్ చేద్దాం దీన్ని km/hలోకి. సో 25/2ని మీటర్ పర్ సెకండ్స్ని km/h మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. చూడండి 2 9 జా 5 5 జా.
9 5ల 45 కిలోమీటర్లు పర్ అవర్. మనకు ఆప్షన్స్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు కానీ ఆన్సర్ అది కాదు. ఎందుకంటే మనిషి ఇక్కడ కాన్స్టెంట్గా లేడు, రన్నింగ్ అట్ 5 కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాడు. మనిషి కూడా పరిగెడుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనిషి వేగము ప్లస్ ఈ యొక్క వేగం రెండు ఉంటాయి ఇందులో. సో కాబట్టి ఇక్కడ మనకు ట్రైన్ వేగం కావాలంటే రిలేటివ్ స్పీడ్ మనకు 45 అండి. సో రిలేటివ్ స్పీడ్ 45 అంటే ఇప్పుడు ఈ వేగంలో నుంచి మనిషి యొక్క వేగాన్ని తీసేసి ఉంటాడు, ఎందుకు సేమ్ డైరెక్షన్ కాబట్టి. అనగా మనకు ట్రైన్ యొక్క స్పీడు, ట్రైన్ స్పీడు x కిలోమీటర్ పర్ అవర్ అనుకుంటే మ్యాన్ స్పీడ్ ఎంత 5 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చారు. మనకు రిలేటివ్ స్పీడ్ కావాలి, రిలేటివ్ స్పీడ్ వచ్చింది. రిలేటివ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి అంటే ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్. సో ట్రైన్ స్పీడ్ x అంటే x మైనస్ 5 అని. మరి రిలేటివ్ స్పీడ్ ఎంత మనకు వచ్చినది 45 కదా, అంటే 45 ఈక్వల్స్ టు x మైనస్ 5 అని. మరి అదే వ్యక్తి ట్రైన్కి ఆపోజిట్లో పరిగెడుతుంటే x ప్లస్ 5 వేసుకుంటాం. మరి ట్రైన్కి సేమ్ డైరెక్షన్లో వ్యక్తి వెళ్తున్నాడు కాబట్టి మైనస్ వేసుకున్నాం. అంటే మనకి ఇప్పుడు x ట్రైన్ వేగం కావాలి కాబట్టి x ఈక్వల్స్ టు 45 ప్లస్ 5 అనగా ఎంత, x ఈక్వల్స్ టు 50 కిలోమీటర్స్ పర్ అవర్. అనగా మనకు ఆన్సర్ ఎంత, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో కాబట్టి 45 అనేది రిలేటివ్ స్పీడ్, అది జాగ్రత్తగా గమనించాలి. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, an aeroplane covers a certain distance at a speed of 240 kilometers per hour in 5 hours. సో ఒక విమానం అనేది 5 గంటల్లో 240 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో ఒక దూరాన్ని కవర్ చేస్తుంది అని ఇచ్చారు. టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 1 hour ఇట్ మస్ట్ ట్రావెల్ అట్ ఏ స్పీడ్. అయితే ఆ డిస్టెన్స్ని 5 గంటల్లో కాకుండా 1 గంటలో వెళ్ళాలి అంటే ఎంత వేగంతో వెళ్ళాలి? చూడండి, 240 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. మరి ఆ కొంత దూరం అంటే డిస్టెన్స్ ఇక్కడ సేమ్ అండి. సపోజు ఢిల్లీ నుంచి బెంగళూరుకి వెళ్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని గంటల్లో వెళ్తుంది? ఈ డిస్టెన్స్ను మొత్తం కొంత దూరాన్ని అని ఇచ్చాడు, దీన్ని 5 గంటల్లో వెళ్తోంది. స్పీడ్ ఎంత? 240 కిలోమీటర్లు పర్ అవర్. సో ఇంత వేగంతో వెళ్తుంటే 5 గంటల్లో పోతాం. కానీ వాడు ఏమంటున్నాడు, 1 గంటలో వెళ్ళాలి. 1 గంటలో వెళ్ళాలంటే కంపల్సరీ స్పీడ్ పెరగాలి. మరి ఎంత పెరగాలనేది మనకి ఇక్కడ, అంటే ఎంత స్పీడ్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ కనుక్కోమన్నది అదే. సింపుల్గా మీరు ఇక్కడ ఈ 5 ఉంది కదా, సో 5 1 అయింది అంటే ఈ 5తో డైరెక్ట్గా 240ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. కానీ అలా చేయకూడదండి. సో అలా చేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. మనకి ఏమొచ్చినది, చాలామంది 240 ఇంటూ 5 వేస్తే సో అదే అనుకుంటారు ఆన్సర్, అది కాదు ఆన్సర్. సో మనకి ఏమొస్తుంది, ఇది ఏంటి, టైం, ఇది స్పీడ్. సో టైం ఇంటూ స్పీడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, డిస్టెన్స్ వస్తుంది. కానీ మనం కనుక్కోమన్నది స్పీడ్ కనుక్కోమన్నాడు. సో కాబట్టి టైం ఇంటూ స్పీడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ కనుక్కోండి, టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది. సో 240 ఇంటూ 5 వేసుకున్నాం అంటే స్పీడ్ ఇంటూ టైం వేసుకున్నా, టైం ఇంటూ స్పీడ్ వేసుకున్నా, 2 ఒకటే. 0 20 12 1200 కిలోమీటర్స్, 1200 కిలోమీటర్స్ డిస్టెన్స్. మరి ఈ 1200 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఎంత టైంలో 1 అవర్లో వెళ్ళాలంటే, ఇక్కడ చిన్న ప్రింట్ మిస్టేక్ పడిందండి. 1 అవర్ కాదు, ఇక్కడ 1 2/3 అవర్స్. సో 1 2/3 గంటలండి. 1 2/3 గంటలు అనగా దీన్ని మనం 1 2/3ని ఎలా రాసుకోవచ్చు, 3 1 3 + 2 5, 5/3 గంటలను రాసుకోవచ్చు. క్వశ్చన్లో రాంగ్ పడింది. సో కాబట్టి ఇక్కడ మనకు 1200 కిలోమీటర్స్ కరెక్ట్గానే ఉంది, 1 అవర్ కాదు, 5/3 అవర్స్. సో ఇప్పుడు స్పీడ్ కావాలంటే 1200 ఇంటూ 3/5, 5 2 10, 5 4 20 0. సో స్పీడ్ ఈక్వల్స్ టు, సో 24 మూల 72, 720 కిలోమీటర్లు పర్ అవర్. సో ఈ విధంగా
కనుక్కోవాలి. 720 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వెళ్తే 1.2/3 గంటల్లో వెళ్తారు సేమ్ దూరాన్ని కవర్ చేయడానికి. సో చిన్న ప్రింట్ మిస్టేక్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days అండ్ బి ఇన్ 20 days. సో ఏ ఒక పనిని 15 రోజుల్లో చేస్తాడు, బి వచ్చేసి 20 రోజుల్లో చేస్తాడు అదే పనిని. ఇఫ్ దే వర్క్ ఆన్ ఇట్ టుగెదర్ ఫర్ 4 days దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ది వర్క్ దట్ ఈస్ లెఫ్ట్ ఈస్. సో మరి ఇద్దరు కలిసి 4 రోజులు పని చేస్తే ఇంకా ఎంత వర్క్ మిగిలిపోయి ఉంటుంది అంటున్నాడు. సో ఎంత వర్క్ మిగిలిపోయి ఉంటుంది అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యొక్క 1 day వర్క్ ఎంత, 1/15 1 day వర్క్. బి 1 day వర్క్ 1/20. మరి ఇద్దరు కలిసి పని చేస్తే అంటే ఏ ప్లస్ బి 1 day వర్క్ ఎంత అవుతుంది అంటే 1/15 ప్లస్ 1/20. సో దీనికి ఎల్సిఎం తీసుకుంటే 15కి 20కి ఎల్సిఎం 60. సో 15 4ల 23 అంటే రోజుకి 7/60 వరకు చేస్తారు. అంటే మొత్తం 60 భాగాల వరకు ఉంటే 7 భాగాలు చేస్తున్నారు ఒక రోజులో ఇద్దరు కలిసి. మరి ఇది 1 day వర్క్, ఇది ఏ ప్లస్ బి. కానీ వాడు 4 days కలిసి పనిచేస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు 4 days వర్క్ ఎంత అవుతుంది? సో 7/10 7/60 ఇంటూ 4 అంటే 4 1 4 15. సో 7/15. సో ఎంత వర్క్ అయిపోయింది? 7/15 వరకు అయిపోయింది. అంటే మొత్తం భాగాలు నిండినప్పుడు 15 భాగాల వరకు ఉంటే 4 రోజుల్లో 7 భాగాలు అయిపోయింది. ఇంకెంత ఉన్నట్టు? సో 1 - 7/15 మొత్తం వర్క్ 1 అనుకుంటే దాంట్లో 7/15 అంటే 15 1 15 - 7 అంటే 8/15 వరకు మిగిలిపోయిందండి. ఇది మిగిలిపోయినటువంటి వరకు మనకు అడిగింది అదే. ఎంత మిగిలిపోయింది? 8/15. సో 7/15 అంటే మొత్తం ఇక్కడే కనుక్కోవచ్చు. 1 - 7/15 వేయాల్సిన అవసరం లేదు. మొత్తం 15 భాగాల వరకు ఉంది, అందులో 7 భాగాల పైన కంప్లీట్ అయ్యాయంటే ఇంక 8 భాగాలు మిగిలింది. 8/15 అనేది ఆన్సర్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు 815 in 3 years అండ్ 854 in 4 years. సో కొంత మొత్తం అనేది సింపుల్ ఇంట్రెస్ట్కి అనగా చక్రవడ్డీకి 815 రూపాయలు అయ్యింది 3 సంవత్సరాల్లో. 4 సంవత్సరాలు అయితే 854 అయింది. అయితే కనుక్కోమన్నది ఏంటి? ద సమ్ ఈజ్ అంటే ప్రిన్సిపల్, అసలు ఎంత అంటున్నాడు. చూడండి, మనకు వాడు చక్రవడ్డీ అనలేదు, బారు వడ్డీ అనలేదు, చక్రవడ్డీ అన్నారు. అనగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనలేదు, సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి ఇయర్లో కూడా కామన్గా ఉంటుంది. మరి ఇక్కడ 3 సంవత్సరాలకి 815, 4 సంవత్సరాలకి 854 అంటే ఒక సంవత్సర కాలంలో 854 రూపాయల నుంచి 815 నుంచి 854 పెరిగింది. అంటే ఇంట్రెస్ట్ ఎంత పెరిగినది? ఇంట్రెస్టే కదా మొత్తం పెరిగినది ఒక సంవత్సరంలో. ఎంత అవుతుంది? 14 - 5 9 4 - 1 3 39 రూపీస్ ఇంట్రెస్ట్ అండి. సో సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత? 39 రూపాయలు. మరి మనకు 3 సంవత్సరాలు తీసుకోవచ్చు, 4 సంవత్సరాలు తీసుకోవచ్చు. 3 సంవత్సరాల్లో తీసుకుంటే ఎంత అవుతుంది? 39 ఇంటూ 3 3 9 27 3 3 9 2 11 117 రూపాయలు ఇంట్రెస్ట్ అండి. 815 రూపాయల్లో ఇంట్రెస్ట్ ఎంత? 117 రూపాయలు ఉంది. అది తీసేస్తే అసలు వస్తుంది. 15 - 7 8 10 - 1 9 7 - 1 698 రూపీస్. సింపుల్ అండి. సో పెద్ద పెద్ద ఫార్ములాలు దీనికి ఇలాంటి వాటి కొన్ని వాటికి ఫార్ములాలు వేయాల్సిన అవసరం లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే I = PTR/100 అని వేస్తూ ఉంటారు. దాంట్లో టీ ఎంత, పి ఎంత, ఆర్ ఎంత, ఇవన్నీ అంత కన్ఫ్యూజన్ అవసరం లేదు. సింపుల్ లాజిక్తోనే ఆన్సర్ చేయొచ్చు. సో చాలా టైం సేవింగ్ అవుతుంది. జస్ట్ ఇది కామన్ సెన్స్తో చేసేటువంటివి అని చెప్పవచ్చు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 articles ఈజ్ ద సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ X articles. సో 20 articles అనగా 20 బొమ్మలు అనుకుందాం, 20 వస్తువులు అనుకుందాం. 20 వస్తువుల యొక్క కొన్న ధర X వస్తువుల అమ్మకపు ధరతో సమానం అంటున్నారు. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 25%, అంటే ఇక్కడ అమ్ముతున్నా అంటున్నారు కదా, అంటే లాభం వచ్చింది అంటున్నారు. ఎంత? 20%. 25% లాభం అయితే
ఎక్స్ ఎంత అంటే ఎక్స్ ఆర్టికల్స్ ఎన్ని అంటున్నాడండి. వెరీ ఈజీ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఒక్కొక్క ఆర్టికల్, ఈచ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1 రూపీ అనుకుందాం. ఈచ్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ 1 రూపీ. అప్పుడు 20 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 20 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అవుతుంది. మరి ఎక్స్ ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ కూడా ఎక్స్ ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ రూపీస్ అవుతుంది. సో మనకి ఇప్పుడు 20 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ 20 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అన్నాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్, ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్, రెండు ఈక్వల్ అని చెప్పాడు. మనకిప్పుడు ప్రాఫిట్ ఎలా వస్తుంది? నార్మల్గా లాభం అని ఫార్ములా ఏంటి? లాభానికి ఫార్ములా వచ్చేసి అమ్మకపు ధర అంటే 20 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కొన్న వెల ఎంత? ఎక్స్ రూపీస్ వచ్చిందిగా, మనకు 1 రూపీ ప్రకారం తీసుకుంటే ఎక్స్ రూపీస్. సో టోటల్ ఎక్స్ రూపీస్కి అమ్మాడు, ఎక్స్ రూపీస్ కొన్నాడు, 20 రూపీస్కి ఎక్స్ కదా మనకు అమ్మిండేది, ఎక్స్ రూపీస్కి అమ్మాడు 20 రూపీస్ కొన్నాడండి. ఎక్స్ రూపీస్కి అమ్మాడు 20 రూపీస్కి కొన్నాడు అనగా ఇప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చేసి అమ్మిన వేల మైనస్ కొన్న వేల, అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ఎక్స్ మైనస్ 20 అనేది ప్రాఫిట్. మనకు ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా ఉంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. ఇది ఫార్ములా. మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 25 కదా. 25 ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ 20 రూపీస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ రూపీస్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ ఇంటూ 100. దీన్ని సాల్వ్ చేస్తే మనకు 25 1 జా 25 4 జా. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ఎక్స్ ఇటు సైడ్కి పోతే ఎక్స్ ఈక్వల్స్ టు 20 మైనస్ ఎక్స్ ఇంటూ 4 అంటే 24 జా 80 మైనస్ ఎక్స్ ఇంటూ 4 4x. సో ఈ ఎక్స్ ఇటు సైడ్కి పోతే ఈ 4x ఇటు సైడ్ పోతే ప్లస్ 4x అవుతుంది, అనగా 5x ఈక్వల్స్ టు 80. అప్పుడు 5 1 జా 5 5 6 జా 30, ఎక్స్ ఈక్వల్స్ టు 60. మనకు అనుకోమనేది అది. ఎక్స్ వాల్యూ ఎంత? 16. నెక్స్ట్ వన్, ఇట్ వాస్ సండే ఆన్ January 1, 2006. 2006 జనవరి 1 ఏ రోజు అంటున్నారు? ఆదివారం అంటున్నారు. వాట్ వాస్ ద డే ఆఫ్ ది వీక్ January 1, 2010? అయితే 2010 జనవరి 1 ఏ తేదీ అవుతుంది అంటున్నారు. సో అనగా మనకి ఇప్పుడు 2006లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి, 2007లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి, 2008లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి, 2009లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి తీసుకోవాలి. ఎందుకంటే 2006లో ఎందుకు తీసుకున్నాం? ఆడ్ డేస్ మనకు లీప్ ఇయర్ని బట్టి డిసైడ్ చేస్తాం. లీప్ ఇయర్ అనగా ఫిబ్రవరిలో 1 పెరుగుతుంది. సో జనవరి 1 నుంచి 2006 అంటే ఫిబ్రవరిని కన్సిడర్ తీసుకోవాలి కాబట్టి 2006 నుంచి తీసుకోవాలి. మళ్ళీ 2010 తీసుకోకూడదు, ఎందుకు? ఫిబ్రవరి లేదు మనకి ఇక్కడ. సో జనవరి 1 కాబట్టి మనకు ఫస్ట్ డే 2009 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి డేని తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకు 2006లో ఇది నార్మల్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే ఉంటుంది, 2007లో కూడా 1, 2008లో 2 ఆడ్ డేస్ ఉంటాయి, 2009లో 1 ఆడ్ డే ఉంటుంది. టోటల్ ఇక్కడ 2009 డిసెంబర్ వరకు ఎన్ని ఉంటాయి? టోటల్ 5 ఆడ్ డేస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 5 ఆడ్ డేస్. సో ఇక్కడ 5 ఆడ్ డేస్ అంటే మనకు 31 డిసెంబర్ 2005 ఏమై ఉంటుందండి? ఇక్కడ మనకు సండే అంటున్నారు, 2006 జనవరి 1 సండే అంటున్నారు జనవరి 1. మరి 31 అంటే దానికి ముందు డే ఏమై ఉంటుంది? కంపల్సరీ సండే అంటే సాటర్డే ఉంటుంది. మనకి ఇప్పుడు 5 ఆడ్ డేస్ అంటే 5 అంటే ఏదవుతుంది? థర్స్డే అవుతుంది. అనగా మనకు 31 డిసెంబర్
2009 ఆడ్ డే 5 ఏది వస్తుంది? 0 సండే, మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3. సరే 5 ఆడ్ డేస్ అంటే సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెన్స్డే 4, థర్స్డే 5 వస్తుంది. అంటే మనకి ఇక్కడ 31st డిసెంబర్ 2009 వచ్చేసి థర్స్డే. మరి మనకు జనవరి 1 జనవరి 2010 థర్స్డే తర్వాత నెక్స్ట్ డే ఫ్రైడే అవుతుంది. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, ఫ్రైడే. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 5 children born at the intervals of 3 years each is 50 years. సో ఇక్కడ 5 మంది పిల్లలు యొక్క మొత్తం వయసు ఎంత ఉంటున్నాడు? 50 సంవత్సరాలు. మరి వాళ్ళు కూడా ఇలాగా 3 సంవత్సరాల వ్యవధితో, ఒక్కొక్కరికి గ్యాప్ ఎంత? 3 సంవత్సరాలు అంటారు. 3 సంవత్సరాల వ్యవధితో జన్మించినటువంటి 5 మంది పిల్లల యొక్క మొత్తం వయసు 50 సంవత్సరాలు. అయితే వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్ చైల్డ్? అంటే లాస్ట్లో పుట్టినటువంటి పిల్లాడి వయసు, యంగెస్ట్ చైల్డ్ యొక్క వయసు ఎంత? చూడండి, ఇక్కడ ఫస్ట్ పుట్టినటువంటి పిల్లాడి వయసు X years అనుకుందాం. మరి ఒక్కొక్కరి గ్యాప్ ఎంత అంటున్నాడు? ఇంటర్వెల్స్ ఆఫ్ 3 years, ఒక్కొక్కరికి 3 years గ్యాప్ ఉంది. అంటే నెక్స్ట్ పిల్లాడి వయస్సు X+3 years ఉంటుంది. మరి నెక్స్ట్ X+3+3 అంటే X+6, నెక్స్ట్ X+9, నెక్స్ట్ X+12, 5 members. సో 5 పిల్లలు, X+3, X+6, X+9, X+12. సో యంగెస్ట్ చైల్డ్ ఎవరు అంటే ఇప్పుడు Xఏ. సో ఫస్ట్ పుట్టినటువంటి పిల్లాడి వయస్సు X+12. సో X వచ్చేసి యంగెస్ట్ చైల్డ్. ఫస్ట్ పుట్టినది ఎవరంటే X+12 ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి. మరి వీళ్ళు మొత్తం వయస్సు అంటే అందరినీ కలిపితే వయసు ఎంత అంటున్నాడు? 50 సంవత్సరాలు. అంటే X+3, X+6, X+9 వీళ్ళందరూ కలిపితే మొత్తం 50 సంవత్సరాలు. అనగా ఎంత అవుతుంది? 5 members కాబట్టి 5X ప్లస్ 3 + 6 9, 9 + 9 18, 18 + 12 అంటే 30 ఈక్వల్స్ టు 50. 5X ఈక్వల్స్ టు 50 - 30 20 అవుతుంది. X ఈక్వల్స్ టు 5 1 జా 5 4 జా 4 years అవుతుంది. అంటే యంగెస్ట్ చైల్డ్ వయసు 4 సంవత్సరాలు, ఫస్ట్ ఆప్షన్. అదే అతిపెద్ద పిల్లాడి వయసు అంటే 16 సంవత్సరాలు అవుతుంది. X+12, 4+12 కానీ మనకి అడిగిన యంగెస్ట్ చైల్డ్ కాబట్టి 4 years, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, లుక్ అట్ ద సిరీస్ 8 6 9 23 87. నెక్స్ట్ వాట్? సో 8 6 9 23 87 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ అయితే అడుగుతున్నారు. చూడండి, 8 6 9 అంటే ఫస్ట్ 8 నుంచి డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది, ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఎప్పుడైనా కానీ ఇలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది వెళ్తుంది అంటే చూడండి, ఫస్ట్ 8 6 9 3 చిన్న నెంబర్సే, తర్వాత ఒకటేసారి 23, మళ్ళీ 87, తర్వాత 100 200 300స్లో ఇచ్చారు ఆప్షన్స్. సో ఇటువంటి వాటికి సింపుల్గా అంటే మల్టిప్లికేషన్ ఉంటుంది, దానిలో మైనస్ ప్లస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 8 × 1 చేయండి, 8 1 8, మైనస్ ఎంత చేయాలి? -2 చేస్తే 6 వచ్చింది. మరి నెక్స్ట్ 6ని ఇక్కడ 1 తర్వాత నెక్స్ట్ 1తో కానీ 2తో కానీ 3తో కానీ అలా చేయాలి, 1.5తో కానీ అలాగా. సపోజ్ 6 × 2 చేసామనుకోండి, ఎంత అవుతుంది? 6 2 జా 12, 12 - 3 చేయాలి, అప్పుడు 9 అవుతుంది. ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలానే 9 × 1 2 చేసాం కదా, 3తో చేయాలి, 9 3 జా 27 - 4 చేయాలి, 27 కరెక్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు 6 × 3 6 × 2 -3 9, మరి 9 × 2 -4 27, అలానే 87 × 2 -5 సారీ ఇక్కడ 2 కాదండి 3 ఉండాలి, ఇక్కడ 4 ఉండాలి. 9 3 జా 27 - 4 23, 87 × 4. మరి దీన్ని ఎంత క్యాలిక్యులేషన్ చేయాలంటే ఒకసారి చిన్న గమనించండి. సో 4 ఏళ్ళ 28, 8 - 5 ఎంత? 4, 8 5 40 వస్తుంది. అంటే 400కి కన్నా తక్కువ ఎంత ఉంటుంది? 324 ఉంటుంది. అంత క్యాలిక్యులేషన్ అవసరం లేదు. మళ్ళీ 23 ఇక్కడ మధ్యలో ఒకటి 23 ×
ఒకటి మిస్ అయిందండి, సారీ. 23 ఇంటూ 4 ఉండాలి, ఇక్కడ 5 ఉండాలి. 8 5ల 40, 400 పైన ఉండాలండి. అంటే ఇది వస్తుంది. అంటే 87 ఇంటూ 5 మైనస్ 6 ఉండాలి. సో 5 7 జా 35. సో 15 మైనస్ 6 9. అంటే ఫస్ట్ డిజిట్ 9 ఉన్నది, 4th ఆప్షన్. సో కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్. అంత క్యాల్కులేషన్ అవసరం లేదు. దీనికి కూడా అంతే. మీరు ఇక్కడ 23 ఇంటూ 4 మైనస్ 5 చేసేటప్పుడు కూడా 87 వస్తుందండి. జస్ట్ ఈ 7ని చెక్ చేసుకుంటే చాలు. 4 మూల 12 అంటే 2 వస్తుంది. 2 అనేది 12 మైనస్ 5 7 వస్తుంది. కాబట్టి మోస్ట్లీ వచ్చే ఛాన్సే ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ 429. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, B2CD, BCD 4, B5CD, BC6D వస్తుంది. ఇక్కడ దీన్ని గమనిస్తే మీరు, సో ఇక్కడ ఫస్ట్ లెటర్ కింద 2 ఉందండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అయితే గ్యాప్ ఇచ్చారు. ఇది 4 ఉంది, ఇది 5 ఉంది, 6 ఉంది. అంటే కంపల్సరీ నెక్స్ట్ దాంట్లో 3 వస్తుంది. ఆ 3 వచ్చేది ఎక్కడెక్కడ? ఫస్ట్ ఆప్షన్లో చూడండి, B2C2D ఉంది, ఇది రాంగ్. సెకండ్ ఆప్షన్లో ఉంది, ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. B2C3D ఉంది, ఇది కూడా రాంగ్. మరి BCD7 ఉంది, ఇది కూడా రాంగ్. సో 2 3 4 5 6 అలానే ఉండాలి. కాబట్టి సో ఇప్పుడు మనకు B ఇక్కడ ఫస్ట్ దానికి ఉంది, ఫస్ట్ లెటర్కి ఉంది, నెక్స్ట్ సెకండ్ లెటర్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ థర్డ్ లెటర్కి వచ్చింది, మళ్ళీ 4th లెటర్కి లేదు కాబట్టి మళ్ళీ ఫస్ట్కి, మళ్ళీ సెకండ్కి వచ్చింది. సో ఇక్కడ BC3D. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కప్ ఈజ్ టు కాఫీ యాజ్ బౌల్ ఈజ్ టు సేమ్. సో కప్కి కాఫీ రిలేటెడ్ అయితే బౌల్ దేనిగా చెప్పవచ్చు? చూడండి, సింపుల్. కప్పులో కాఫీ పోసుకొని తాగుతాం, మరి బౌల్లో ఏం తాగుతాం? బౌల్లో డిష్ కానీ స్పూన్ కానీ ఫుడ్ కానీ తినం, సూప్ తాగుతాం బౌల్లో. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. నెక్స్ట్ వన్, సో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎ బాయ్, సురేష్ సెడ్. సో సురేష్ చెప్తున్నాడు ఏమని? ఒక ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి ఒక అబ్బాయిని చూపిస్తూ చెప్తున్నాడు ఏమని? హీ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. అతను నా తల్లికి ఉన్న ఏకైక కొడుకు అని చెప్తున్నాడు. కొడుకు యొక్క కొడుకు అంటున్నాడు. ఓన్లీ ఏకైక కొడుకు అంటే కొడుకు యొక్క కొడుకు అని. అయితే సురేష్కి అబ్బాయికి సంబంధం ఎలా ఉంది? హౌ ఈజ్ సురేష్ రిలేటెడ్ టు ద అబ్బాయి? చూడండి, ఇక్కడ ఫోటోలో ఉన్నటువంటి ఒక బాయ్ అనుకున్నాం. ఫోటోలో ఉన్న బాయ్, ఈ బాయ్ని చూపిస్తూ సురేష్ ఏమంటున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి బాలుడు సన్ ఆఫ్ అంటే ఇక్కడ కొంచెం కింద రాస్తానండి, బాయ్ ఇక్కడ రాస్తున్నాను. ఈ ఫోటోలో ఉన్నటువంటి బాయ్ ఈజ్ ద సన్ అంటే ఇక్కడ ఇతనికి యొక్క ఫాదర్ ఎవరో ఉన్నారు అని. ఈజ్ ద సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. మై మదర్ యొక్క ఓన్లీ సన్ అంటున్నాడు. సో ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్ అంటే మై మదర్ అంటే ఇక్కడ వీళ్ళ యొక్క మదర్కి ఏకైక సన్ అంటే ఇంకెవరు అవుతారు? ఇతనే అవుతారు. ఇక్కడ సురేష్ ఉన్నట్టు. ఇక్కడ సురేష్ అంటే సురేష్ యొక్క మదర్ యొక్క ఏకైక కొడుకు. సురేష్ యొక్క మదర్ యొక్క ఏకైక కొడుకు అంటే అతని యొక్క కొడుకు అన్నట్టు. అంటే సురేష్కి అబ్బాయికి సంబంధం. హౌ ఈజ్ సురేష్ రిలేటెడ్ టు బాయ్. ఇక్కడ బాయ్కి సురేష్ ఏమవుతాడు అని అడిగారండి. ఈ ఫోటోలో ఉన్న బాయ్కి సురేష్ ఏమవుతాడు అని. సో ఆ బాయ్కి సురేష్ ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. మరి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే ఒక్కొక్కసారి సన్ అని ఇచ్చాడు అనుకోండి, మరి కన్ఫ్యూజ్ అవుతారు. అంటే సురేష్కేమో బాయ్ సన్ అవుతాడు, బాయ్కేమో సురేష్ ఫాదర్ అవుతాడు. సో కాబట్టి ఫాదర్ ఈజ్ ద ఆన్సర్. మన కన్ఫ్యూజన్లో ఆప్షన్ అయితే ఇవ్వలేదు, కానీ కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. ఒక్కొక్కసారి ఆప్షన్లో సన్ అని కూడా ఇచ్చారంటే మీరు సన్ అని పెట్టకండి. హౌ ఈజ్ సురేష్ రిలేటెడ్ టు ద బాయ్. బాయ్కి ఏమవుతాడు? సురేష్ అన్నారు కాబట్టి ఫాదర్ అవుతాడు. నెక్స్ట్ వన్, సో ఇక్కడ సిలాజిజం నుంచి ఇచ్చారండి. సో మీరు మోస్ట్లీ సిలాజిజము అలానే దాంతోపాటుగా ఇందాక చెప్పిన బ్లడ్ రిలేషన్స్ మోస్ట్లీ ఇంగ్లీష్లో ఫాలో అయితే కరెక్ట్గా ఆన్సర్ దొరుకుతుందండి. ఎందుకంటే తెలుగులో క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పటికీ ఇంగ్లీష్నే ఫైనల్గా తీసుకుంటారు కాబట్టి. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చారు చూడండి. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్.
సో ఇక్కడ ఒక బేసిక్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. వీళ్ళు యాక్టర్స్ అనుకుంటే సమ్ యాక్టర్స్ అంటే వీళ్ళలో యాక్టర్స్లో కొందరు సింగర్స్ అంటున్నారు. సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ ఈ శిలాయసం. తర్వాత ఆల్ ద సింగర్స్ ఆర్ డాన్సర్స్. సో ఈ సింగర్స్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా సింగర్స్ డాన్సర్స్ అంటే ఇలా చేసుకుంటాం. బేసిక్ డయాగ్రామ్ అంటాం. కంక్లూజన్స్ ఏమైనా ఇచ్చారు? సమ్ యాక్టర్స్ ఆర్ డాన్సర్స్. సో మరి యాక్టర్స్లో డాన్సర్స్ టచ్ అయ్యిందా లేదా? యాక్టర్స్తో డాన్సర్స్ టచ్ అయ్యింది కాబట్టి ఇది కరెక్ట్. తర్వాత నో సింగర్ ఈజ్ యాక్టర్. మరి యాక్టరు సింగర్కి సంబంధం లేదు అంటున్నారు. మరి యాక్టర్కి సింగర్కి ఎందుకు సంబంధం లేదండి? సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటున్నారు. మరి సమ్ యాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే నో సింగర్ ఈజ్ యాక్టర్ అనేది రాంగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఓన్లీ కంక్లూజన్ 1 మాత్రమే ఫాలో. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ కొన్ని జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం. ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటి? జాంతోఫిల్లు, రెబోఫ్లోవిన్, కెరోటిన్, జాంతిన్. ఆన్సర్ సెకండ్ వన్ రెబోఫ్లోవిన్. నెక్స్ట్ కింది వారిలో రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా పనిచేసిన వారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూనా, బిఆర్ అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార, గణేష్ వాసుదేవ మౌలాంకర అంటే జీవి మౌలాంకర. ఆన్సర్ ఫోర్త్ వన్ జీవి మౌలాంకర్. లాస్ట్ క్వశ్చన్. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ ఏ ప్రాంతంలో శాసనాలను ఉల్లంఘించాడు? ఫస్ట్ వన్ సబర్మతి, సెకండ్ వన్ పోర్బందర్, థర్డ్ వన్ దండి, ఫోర్త్ వన్ వార్తా. థర్డ్ వన్ దండి. సో ఇవ్వండి సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్. సో మీకు డైలీ మోడల్ పేపర్లో సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ మోడల్ పేపర్స్ ద్వారా అందించడం జరుగుతుంది. మేము అందించేటువంటి మోడల్ పేపర్స్ మీకు అప్డేట్ చేసిన వెంటనే మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఈ క్వశ్చన్స్ యొక్క PDF లింక్ ఉంది, వాటిని కూడా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.